ఎక్స్క్యూజ్ మీ సార్. కూర్చోండి బాబు. కుర్చీ లేదు కదా సార్. గాలి కుర్చీ బాబు, గాలి కుర్చీ ఏం రాదా? ఎందుకు సార్ అలాగా? మనిషికి ఓపిక అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు గాల్లో ఎంతసేపు కూర్చుంటే నీకు అంత ఓపిక ఉన్నట్టు. కానీ కూర్చో. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేదు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? రోజు నన్ను అడిగే చేస్తాను అంటే నీకు నచ్చిందే చేస్తావు కదా, అదే చేయి మూసుకొని. చెప్పండి ఏంటి మీ సమస్య? నాకెందుకో కారు అనిపిస్తుందండి. అయితే కారు కొనుక్కో బ్రో. నెక్స్ట్. అలాగా సార్, పక్కన కూర్చోబెట్టుకుందా అనిపిస్తుందండి. అయితే పెళ్లి చేసుకో బ్రో, లైఫ్ అంతా నీ పక్కనే ఉంటది కదా. నెక్స్ట్. నా పక్కన ఎవరు కూర్చున్నా ఓరన్న పచ్చిపూలు తిరుగుతున్నా సార్ వాళ్ళు. ఎందుకలా? మీకు చెప్పమంటారా చూపమంటారా? ప్రాక్టికల్ గా చూసారు, నాకు క్లారిటీ వస్తుంది. పండి. బానే తోలుతున్నావు కదమ్మా. ఇప్పుడు బానే ఉంటది సార్. మరి తర్వాత ఏమైంది? నీ అబ్బాయి ఏం చేస్తావు? పెళ్లి ఏంద్రా? ఎంతో మోసం చేసి మావా నన్నదే. మరి గొద్దు మావ లేకపోతే నాతో పాటు నువ్వు కూడా వచ్చేసి బయట కారు నేర్చుకుందాం.